ఇంకొకటండి, ఇప్పుడు ఒక ప్రతిభావంతుడైన కార్మికుడు తన యూనియన్లో చేరాలంటే ఆ యూనియన్ తాలూకు ఆ మెంబర్షిప్ ఫీజు అనేది అసలు అందుబాటులో లేకుండా ఉంది. మా దగ్గర ఉన్న స్కిల్ని మేము ప్రదర్శించుకోవాలంటే యూనియన్లో చేరాలన్నా అంటే అఫ్కోర్స్ నామినల్ ఫీజు ఉంటే ఓకే, కానీ అంతంత ఫీజులు కట్టి మేము సంపాదించిందంతా ఆ యూనియన్ కార్డుకే పెట్టాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి అనేది మెజారిటీ స్కిల్ ఉన్న కార్మికుల ఆరోపణ. దాని మీద ఏంటి మీ స్పందన ఏంటి? యాక్చువల్లీ ఏంటంటే 1-2 కావాలని క్రియేట్ చేసి నా మనిషిని నేను పెట్టుకుంటాను అన్న విషయంగా వచ్చినప్పుడు మాత్రం ఎన్ని వస్తున్నాయండి ఇన్సిడెంట్స్. మా అసోసియేషన్స్లో కానీ యూనియన్స్లో కానీ యూనియన్ కార్డు విషయంలో కార్మిక శాఖ ఏ విధంగా ఉంటుందో దాని ప్రకారమే ఉంటుందండి. మీరు అన్న విధంగా మేము డెవలప్మెంట్ ఫండ్ విధంగా కానీ అలా తీసుకుంటాం. ఎందుకంటే ఆ కార్మికుడికి సంబంధించిన ఇన్సూరెన్స్లు కానీ లేకపోతే మ్యారేజ్ అయినా కానీ యాక్సిడెంట్ అయినా కానీ అలా యూనియన్లు ఆదుకోవడానికి మేము సంక్షేమానికి తీసుకుంటాం తప్ప మేము మెంబర్షిప్ విషయంలో ఏం లేదండి. స్కిల్ అనేది కనుక ఎవరైనా వస్తే ఈ విషయం మొన్న మాకు వచ్చిందండి. ఈ విషయం మీదే మాకు ఒక 10 మీటింగ్లు జరిగాయి. మేము క్లారిటీగా యూనియన్స్కి కానీ అసోసియేషన్ కానీ కంపల్సరీ చెప్పాము. స్కిల్ ఉండి కనుక నిజంగా కనుక డబ్బు గట్టలేకుండా అలా ఉన్న వాళ్ళు ఉంటే మాత్రం తప్పనిసరిగా కార్డులు ఇవ్వాలని చెప్పాము. ఆ సమస్య ఇప్పుడు లేదండి, ఇప్పుడు ప్రశాంతంగా నడుస్తుంది. అటువంటి స్కిల్ ఉన్న వాళ్ళు ఎవరైనా వస్తే ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకే ఇస్తున్నాం. వాళ్ళకి మాకు డెవలప్మెంట్ ఏం అక్కర్లేదు, మేము యూనియన్లో సభ్యత్వం తీసుకుంటాను, పని చేస్తాను అని కనుక నిజంగా ఆ పని ఉండి కనుక ఉంటే, కొందరు ఏదంటే ఫ్యాషన్గా ఓన్లీ కార్డ్స్ తీసుకుందాం అంటారండి. అంటే ఎవరంటే వాళ్ళు వచ్చేసి కార్డ్స్ ఇవ్వమంటే ఇవ్వలేం కదండి. మనకు కూడా ఒక యూనియన్స్కి రూల్స్ ఉంటాయి, మీరు పని చేస్తారా లేదా అని. ఆ యూనియన్ వాళ్ళు ఆ నిర్ణయం తీసుకోవాలి అతనిలో ఎంత స్కిల్ ఉంది ఏంటి అనేది. ఇప్పుడు అది చేస్తున్నామండి. అసలు ఆ రిమార్క్ అయితే ఇప్పుడు లేదు. ఇంకా మాకు క్లారిటీగా ముందుకెళ్తున్నాం. మోర్ ఎవర్ ఫీజు అనేది ఒక యూనియన్కి మెంబర్షిప్ కార్డు తీసుకోవాలంటే లక్షల్లో ఫీజు ఉండటం అనేది ఎంతవరకు కరెక్ట్? అంటే ఒక కార్మికుడు అనేవాడు తన కుటుంబానికి సంపాదించడానికి ఈ వృత్తిలోకి వస్తాడు, తనలో ఉన్న నైపుణ్యాన్ని ప్రదర్శించుకోవాలనే ఒక ఉత్సాహంతో వస్తాడు. కానీ మన కళ్ళెదుట కొండలాగా ఆ మెంబర్షిప్ అమౌంట్ అనేది కనిపించినప్పుడు అది ఎలా సాధ్యపడుతుంది అసలు? అంటే దానికి ఒక రిస్ట్రిక్షన్ పెట్టుకోకపోతే అది ఉండదు, అంత ఉండదండి. ఎట్లా అంటే ఇప్పుడు మన ఇండస్ట్రీ అనేది ఒక చిన్న స్కేల్లో ఉంటుంది. ఆ స్కేల్ ఇండస్ట్రీకి ఎంత ఇండస్ట్రీ, ఎన్ని సినిమాలు జరుగుతాయి సంవత్సరానికి, ఎంత షూటింగ్లు జరుగుతాయి, ఎంత ప్రోడక్ట్ బయటకు పోతుంది, దాన్ని బట్టి కార్మికులు అనేది ఉంటారు. కానీ ఇంకా కంటిన్యూగా స్కిల్ అనే పేరుతో అందరినీ చేస్తే ఇప్పుడు 30 years నుంచి కానీ ఒక స్కిల్ ఉండి ఆల్రెడీ పనిచేస్తున్న వాళ్ళకి కానీ, అంటే మీరు అన్నట్టుగా డైరెక్టరు, కెమెరామెన్ అటువంటివి అంటే ఎవరైనా తెచ్చుకోవచ్చు అండి. అది మన టాలెంట్ మీద మెయిన్ కాన్సెప్ట్లు. కానీ ఇప్పుడు లైట్ మ్యాన్కి స్కిల్ అంటే ఆ లైట్లు, ఆ టెక్నాలజీ దాని మీదే ఉంటుందండి. ఆ స్కిల్ పనిచేస్తున్న వాళ్ళు మన దగ్గర చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళకే పని లేదు అనుకుంటే మళ్ళీ కొత్త వాళ్ళని తీసుకొస్తే ఇప్పుడు ఉన్న కార్మికుడు ఎడిపోతాడు. వీడికి ఈ సినిమా పరిశ్రమలో ఈ సినిమా రంగం తప్ప వేరే తెలియదు. అటువంటిప్పుడు వీళ్ళకి పని కల్పిస్తూ వీళ్ళు కాకుండా ఇంకా ఎక్కువ మంది పట్టినప్పుడు మీరు నిజంగా మీరు అన్న విధంగా వర్తిస్తుంది. ఇప్పుడు మన దగ్గర ఎంత ఒక ఇండస్ట్రీ దాని ప్రొడక్ట్ ఎంత, దాని వాల్యూ ఎంత, దానికి తగ్గట్టు ఎంప్లాయీస్ తీసుకుంటాం. కానీ దానికి మించి తీసుకోవాలంటే ఇట్లా ఓపెన్ చేస్తే ఏమైంది, ఓపెన్ మార్కెట్ అయిపోతుంది. అందరూ స్కిల్ పేరుతో వస్తారు. డ్రైవర్స్, ప్రొడక్షన్ యూనియన్ ఇలాంటి అంటే తక్కువ స్కిల్ ఉన్న యూనియన్స్ కూడా లక్షల్లో ఫీజు ఉంది. సో దాని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు వాళ్ళు ఉన్నారండి. ఇప్పుడు ఆ యూనియన్లో తక్కువ స్కిల్ అన్నారు. వాళ్ళ డ్రైవర్స్ ఉన్నారు. ఇప్పుడు డ్రైవర్స్ సపోజ్ 750 మంది ఉన్నారండి మన ఇండస్ట్రీలో, మన యూనియన్లో. ఇప్పుడు ఉండటానికి 1030 మంది ఉన్నారు. వాళ్ళు మిగతా వాళ్ళు పని చేయరు. 700 మంది పని చేస్తారు. ఇప్పుడు 700 మందికి పని దొరకట్లే ఇక్కడ. ఇప్పుడు 700 మందికి రోజు పని లేదు. మహా అయితే ఇప్పుడు సమ్మర్లో గట్టిగా మంచి పెద్ద సినిమాలు సంక్రాంతి టైంలో కానీ, దసరా సమయంలో కానీ, ఆ సమయంలో మాత్రమే ఇండస్ట్రీ అంతా ఫుల్ బిజీగా ఉంటుంది. మిగతా సమయంలో 700 మందిలో 350 మందికి పని దొరికితే 350 మంది ఖాళీగానే ఉంటారు. ఇంకా కొత్త వాళ్ళు ఇంకొక 300 మంది మా కార్డు కావాలని మేము డ్రైవర్స్గా పని చేస్తామని చెప్పేసి వచ్చేస్తే ఇట్లా కార్డులు ఇచ్చుకుంటా పోతే దానికి ఒక రిస్ట్రిక్షన్స్ కోసం పెట్టాము. ఆ రిస్ట్రిక్షన్స్లో కూడా ఈ ఉన్న 700 మంది భద్రత కూడా చూసుకుంటా పెట్టారు. కానీ దానివల్ల ఆ డబ్బు మిస్యూజ్ ఎక్కడ జరగదు. దానివల్ల ల్యాండ్లు ఇప్పుడు వాళ్ళకి ల్యాండ్స్ ఇస్తున్నారు. ఏమైనా చనిపోతే కనుక 10 లక్షల రూపాయలు వెంటనే కుటుంబం గవర్నమెంట్ కూడా ఇవ్వదండి. 10 lakhs వెంటనే చెక్ ఇస్తారు. మళ్ళీ ఇంట్లో ఒక బాబు 10th class కానీ పాప 10th class కానీ పాస్ అయితే దానికి ఇస్తారు. ఇంటర్మీడియట్ ఫీజులు ఇస్తారు. అవన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా మొన్న మేము అన్నీ కూడా అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాక అవునా ఇన్ని ఇస్తారా మీరు అన్న తర్వాత కూడా అది సంక్షేమం కోసం చేసుకునేది. మీరు అన్నట్టు నిజంగా ఏంటంటే ఒక కెమెరామెన్, బాగా స్కిల్ ఉన్న కెమెరామెన్, మీరు ఒక సినిమా చేసి ప్రొడ్యూసర్ పెట్టుకున్నారనుకోండి, ఆయన కార్డు లేదని చెప్పేసి ఆపేస్తామంటే అది తప్పది. అది నేను దాన్ని కూడా ఖండించాను. మొన్న మా చర్చల్లో ఎటువంటివి వచ్చినాయి అంటే మాకు ఖండించాము. తర్వాత ఛాంబర్ నుంచి కూడా కొన్ని కంప్లైంట్స్ పెడితే అవన్నీ వెంటనే రెక్టిఫై చేసాము. అటువంటి చిన్న సమస్యలు ఏదైనా ఉన్నా అంటే మొన్న సమస్య పెరిగేసరికి దాన్ని ఎస్టాబ్లిష్ చేశారండి. మా మీద ఒక ముద్రలాగా చేయాలనే ఉద్దేశంతో ఎస్టాబ్లిష్ చేశారే కానీ ఇప్పుడు ఆ సమస్య లేదు. ఎందుకంటే
ఒక ఇండస్ట్రీ అనేది ఇండస్ట్రీలో ఎంతమంది కార్మికులు కావాలో అంతమందిని తీసుకుంటాం కానీ ఇక గేట్లు తెరిచిపెడితే మరి దాన్ని కట్టడే ఉంటుందండి. ఏ ఇండస్ట్రీలో చేస్తారు అది. ఇప్పుడు మనం గేట్లు ఓపెన్ చేస్తే ఎవరైనా వస్తారు. ఇప్పుడు మన ఆఫీస్కి ఓపెన్ చేస్తే అందరు రారండి, నాకు జాబ్ కావాలని అందరికి ఇవ్వగలమా మనం? మన ప్రోడక్ట్ ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఉంటుంది. వారు ఇప్పుడు ఉన్న స్టాఫ్ను మనం కరెక్ట్గా చూసుకుంటే మిగతా వాళ్ళకి పని ఉండదు కదండి. ఉన్న స్టాఫ్కి ఎంత కావాలి, ఎంత వేతనం కావాలి అన్నీ చూసుకొని ఇస్తాం. ఇంకా రేపు ఇండస్ట్రీ లార్జ్ స్కేల్ పెరిగింది అనుకోండి, అప్పుడు మీరు అన్నట్టు నిజంగా ఓపెన్ చేయకుండా వీళ్ళతోనే పని చేస్తున్నారు, మాకు కొత్త వాళ్ళని ఇవ్వట్లేదు అంటే అప్పుడు తప్పు అయింది. ఆ తప్పులేమి లేకుండా ఈ 2 monthsలో ఇది కూడా మన సీఎం గారు కూడా కంపల్సరీ ఇదే ఫస్ట్ క్వశ్చన్ అడిగారు. మీరు కూర్చోబెట్టి డబ్బులు తీసుకుంటున్నారంట ఏంటి, పని చేయకుండా అడుగుతారంట ఏంటి, చాలా సబ్జెక్ట్తో మాట్లాడారండి. అన్నిటికీ ఒక్కొక్క క్వశ్చన్కి మేము వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత వారు కూడా కన్విన్స్ అయ్యి కార్మికులకి అన్యాయం జరగకూడదని మా పక్షాన ఉన్నారని మేము భావిస్తున్నాం.